విగ్రహాన్ని తీసుకువచ్చి సిద్ధు తులసిని కాపాడి ఉంటాడు. ఇక తర్వాత మళ్ళీ అందరూ అమ్మవారి దర్శనం దగ్గర నిలబడి ఉంటారు. అమ్మ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు కాబట్టి ఈరోజు ఇలాంటి అద్భుతం జరిగింది తల్లి అని పూజారి గారు తులసిని పొగుడుతూ ఉంటారు. కనిష్క రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. చూడండమ్మా, పెళ్ళి కావాల్సిన వాళ్ళు, పెళ్ళి కావాలనుకునే వాళ్ళు, పెళ్ళయి పిల్లలు కావాలనుకునే వాళ్ళు ఈ ముడుపులన్నీ తీసుకువెళ్ళి ఆ చెట్టుకు కడితే మీ కోరికలు నెరవేరుతాయమ్మా. కాబట్టి అందరూ ఈ ముడుపులు కట్టండి అని పూజారి గారు చెప్తారు. అలాగే ఇవ్వండి అని అనడంతో అలా పూజారి గారు సిద్ధు కనిష్కకి ఒక ముడుపు, నరేష్ తులసికి ఒక ముడుపు, జాను జైకి ఒక ముడుపు ఇస్తారు. వెళ్ళండమ్మా వెళ్ళండి, అదిగో ఆ చెట్టుకి ఈ ముడుపులు కట్టండి అని పూజారి గారు అక్షింతలు వేసి ఆశీర్వదించి మరీ ఇస్తారు. ఇక సిద్ధు అయితే చాలా బాధగా తులసి వైపు చూస్తూనే ఉంటాడు. అలా అందరూ ముడుపు కట్టడానికి అక్కడ చెట్టు దగ్గరికి వస్తారు. అయితే చెట్టు చాలా ఎత్తులో ఉండటం వల్ల ఎలా కట్టడం అని తులసి ఆలోచిస్తూ ఉంటే సిద్ధు ఏమో కనిష్క కోసం ఒక స్టూల్ పట్టుకువచ్చి ఉంటాడు. దీనిపై ఎక్కి కట్టు అని సిద్ధు చెప్తాడు. అప్పుడే నరేష్ తాను వంగి నా వీపుపై నిలబడి ఎక్కి కట్టు తులసి అని వంగి ఉంటాడు. అలా తులసి నరేష్ వీపుపై కాలు పెట్టి ముడుపు కడుతూ ఉంటుంది. అయితే ముడుపు కడుతూ ఉంటే ఆ ముడుపులోని పసుపు కాస్త తులసి కళ్ళల్లో పడుతుంది. అప్పుడే తులసి కళ్ళు నలుపుకుంటూ పొరపాటున కింద పడిపోతూ ఉంటే పక్కనే కనిష్కకి హెల్ప్ చేస్తున్న సిద్ధు కాస్త తులసిని కింద పడకుండా పట్టుకొని ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అప్పుడే కనిష్క ముడుపు కడుతూ వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండటంతో తాను కడుతున్న ముడుపుని పట్టించుకోకుండా కింద పడేసి వీళ్ళ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది.